హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు మంచి స్నాక్ ఐటమ్ అండి, ఒక కప్పు కార్న్ఫ్లెక్స్ తీసుకుంటున్నానండి. ఇవి కార్న్ఫ్లెక్స్ చాలా తక్కువ రేట్లోనే బయట దొరుకుతాయండి. ఇవి కొంచెం అయితేనే చాలా అవుతాయండి. చూసారు కదా, నేను వీటిని బయట బజార్లో ఒక ప్యాకెట్ తీసుకొచ్చి చూసారు కదా, వాటిలో ఒక కప్పు తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేశానండి. ఇవి డీప్ ఫ్రై చేయటం వల్ల బాగా క్రిస్పీగా అవుతాయండి. చూసారు కదా, అవి ఒక కప్పు వేసిన తర్వాత అటుకులు కూడా ఒక కప్పు ఆయిల్లో వేసాను. చూసారు కదా, ఆయిల్లో వేయగానే అటుకులు కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి, తెల్లగా ఫ్రై అయిపోయినాయి. చూసారు కదా, మనం బయట పిల్లలకి ఇట్లా బయట కొనే బదులు మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వస్తువులేనండి ఇవన్నీ. చూసారు కదా, అలాగే ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి. పల్లీలు మనం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి. నేను హాఫ్ కప్పు వేసాను. చూసారు కదా, అలాగే కొంచెం చిన్నుల్లిపాయ అండి. చిన్నుల్లిపాయ ఫ్లేవరు చాలా బాగుంటుందండి, పిల్లలకి హెల్త్కి కూడా మంచిది. కచ్చా పచ్చాగా దంచి కొంచెం కరివేపాకు, చిన్నుల్లిపాయని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆ ఫ్లేవర్ అయితేనే బాగుంటుందండి. ఇవన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం దీంట్లో కొంచెం ఒక కప్పు వరకు మరమరాలు కూడా వేస్తున్నానండి. మరమరాలు మనం మెత్తగా ఉంటే కనుక మనం మళ్ళీ కొంచెం ఆయిల్ కాకుండా మామూలుగా ఫ్రై చేయాలండి. నేను ఇవి క్రిస్పీగా ఉన్నాయని దీంట్లో ఆల్రెడీ కలుపుతున్నానండి. ఒక కప్పు మరమరాలు కూడా కలిపాను. అలాగే కొంచెం ఒక పావు కప్పు పుట్నాల పప్పు కూడా వేసి కలుపుతున్నాను. చూసారు కదా, ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత కొంచెం పసుపు, అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కారపొడి మనం తినేదాన్ని బట్టి, బాగా పిల్లలు కొంచెం స్పైసీగా ఇష్టపడితే కొంచెం కారం ఎక్కువగా వేసుకోవచ్చండి. ఇవన్నీ కొంచెం అవన్నీ వేడిగా ఉంటాయి కదండి, ఆ వేడిగా ఉన్నప్పుడే అన్నీ కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్